తుఫాను ప్రభావంతో ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మున్నేరుకు వరద ప్రవాహం పెరిగే అవకాశాలు ఉన్నందున ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో మా ప్రతినిధి లింగయ్య ముఖాముఖి. మోందా తుఫాన్ నేపథ్యంలో ఖమ్మం జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేశారు. దాదాపు 8 గంటలుగా కురుస్తున్న వర్షాలతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఖమ్మం జిల్లా తడిసి ముద్దవుతుంది. ప్రస్తుతం ఖమ్మం నగరంలో నగర కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి కలెక్టర్ పర్యటిస్తున్నారు. ప్రస్తుతం కలెక్టర్ మనతో ఉన్నారు. సార్, ఏంటి జిల్లా మీద ప్రభావం, తుఫాన్ ప్రభావం ఎట్లా ఉంది? మనకి మోంతా తుఫాను అక్కడ మచిలీపట్నం వయా మనకు ఖమ్మంలో సత్తుపల్లి, తర్వాత ఇటు సైడ్ మదిర నుంచి మనకి ఇప్పుడు నార్థన్ సైడ్ వస్తూ ఉన్నది. దాని ప్రభావమే మనం జిల్లాలో ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మార్నింగ్ నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉన్నది. దీంట్లో భాగంగా ముఖ్యంగా బోనకల్, తర్వాత మదిర మండలాలు, తర్వాత మనకి ఖమ్మం, రఘునాథపాలెం, అదేవిధంగా ఇప్పుడు తిరుమలాయపాలెంలో మనకి ఈ వర్షాభావం అనేది ఎక్కువ కనిపిస్తోంది. జిల్లా మొత్తం మీద కూడా ఒక 18 రోడ్లు అక్కడ వాగులు పొరలం వల్ల అక్కడ రవాణా మనం బంద్ చేసినాము. పబ్లిక్కి కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఫ్లడ్ ఈ ఫోర్కాస్ట్ దృష్ట్యా విద్యా సంస్థలన్నిటి కూడా సెలవు ప్రకటించినాం. ప్రస్తుతానికి సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉంది. మన అధికారులందరూ కూడా ఫీల్డ్లో అప్రమత్తమై ఉన్నారు. ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నాము. ప్రజలందరికీ కూడా మనము అవగాహన కల్పిస్తూ ఉన్నాం. అత్యవసరం అయితే తప్పితే బయటికి రావద్దని చెప్పేసి వారిని కూడా కోరుతా ఉన్నాం. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా విధించారు కదా సార్. రేపు కూడా భారీ వర్షాలు ఉంటాయి అంటున్నారు కదా, ఎట్లా అలర్ట్గా ఉన్నారు? అది ఇవాళ సాయంత్రం మనకి ఇంకా ప్రాపర్ ఫోర్కాస్ట్ రేపు ఎట్లా ఉండబోతుందో అది తెలుస్తుంది. మనకి ఇవాళ ఉన్నట్టు ఫోర్కాస్ట్ మాత్రం మనకి సాయంత్రం 4-5 వరకు కూడా ఇట్లాగే వర్షాలు ఉంటాయని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దాంతోపాటుగా మన దగ్గర నుంచి ఇప్పుడు రెయిన్ఫాల్ నార్త్ సైడ్ మూవ్ అయ్యి మహబూబాద్ సైడ్ వెళ్తుంది. కాకపోతే అక్కడ కురిసిన వర్షం కూడా మనకి మున్నేరు, ఆకేరు ద్వారా మళ్ళీ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనము ఇవాళ మున్నేరు కూడా ఫ్లడ్ మానిటరింగ్ చేస్తున్నాము. ఇప్పుడు 15 వరకు రీచ్ అయింది. సో ఇంకో 2 ఫీట్ 16-17 వచ్చేసరికి మనం అప్రమత్తం అయ్యి ఇవాక్యుయేషన్ కూడా మొదలు పెడదామని చెప్పేసి నిర్ణయించుకున్నాం. సో దానికి తగ్గట్టు మనకి పునరావాస కేంద్రాలు కూడా అన్నీ రెడీగా ఉన్నాయి. సో వచ్చే ఇంకా ఫ్లడ్ ఎట్లా ఉంది ఫోర్కాస్ట్ రేపు ఇవాళ సాయంత్రం దాన్ని బట్టి ఇవాక్యుయేషన్ కూడా ఎట్లా చేపట్టాలనేది మనం ప్లాన్ చేస్తూ ఉన్నాము. సో అన్ని విధాలుగా అయితే మన అధికార యంత్రాంగం రెడీగా ఉంది. జిల్లాలోని ప్రధాన జలాశయాలకు కూడా వరద ప్రవాహం పెరుగుతుంది. పాలేరు కావచ్చు, వైరా, కిన్నెరసాని, ఇటువంటి భద్రాద్రి జిల్లాలో కూడా. మన జిల్లాలో ప్రధానంగా జలాశయాలకు వరద ఎట్లా ఉంది, ఇప్పుడు వాటి లెవెల్స్ ఎట్లా ఉంది? ఇప్పుడు మనం పాలేరు తీసుకున్నట్లయితే దాదాపు 2.4 TMC ఉన్నది అవుట్ ఆఫ్ 2.5. సేమ్ వైరాలో కూడా 2.5 TMCకి గాను 2.5 TMC దాదాపు నిండుగా ఉన్నాయి. లంకసాగర్ కూడా 0.6 TMCకి గాను ఫుల్గా ఉంది. సో మనము ఇది ఇవాళ ఉన్నటువంటి వర్షం దృష్టిలో పెట్టుకునే గత 2 రోజుల నుంచి కూడా ఆల్రెడీ వాటర్ని వదులుతూ ఉన్నాము. సో దానికి అనుగుణంగానే మనకి ఇప్పుడు సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉంది. అక్కడ ఇరిగేషన్ అధికారులు కూడా మనము అలర్ట్ చేసినాము. ఈ 3 జలాశయాలతో పాటు ట్యాంకులు దాదాపు 62 ట్యాంకులు జిల్లా మొత్తం మీద సర్ప్లస్గా ఉన్నాయి. అవి కూడా వీఆర్ ద్వారా వాటర్ ఎప్పటికప్పుడు మనం వదులుతూ ఉన్నాము. ఎక్కడ ఇష్యూ లేకుండా ట్యాంక్స్ను కూడా మానిటర్ చేయడానికి ఏఈలను అక్కడ ప్లేస్ చేసి ఉన్నాము. సో అన్ని విధాలుగా అటు రివర్స్, ఇటు రిజర్వాయర్స్, ఇటు ట్యాంక్స్, ఈ 3 వాటర్ సోర్సులను కూడా మనము ఎవ్రీ అవర్లీ రిపోర్టు మానిటర్ చేస్తున్నాం. ప్రస్తుతానికి సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది. అధికారులందరూ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు తీసుకోమని చెప్పేసి. చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జన్నారం వాగు పొంగింది. అక్కడ అంటే రాకపోకలు అప్పటికే ఆపేశారు, కానీ ఒక లారీ వచ్చింది, కొట్టుకొని పోయింది. దాని వివరాలు ఏమైనా తెలిసాయి? అంటే అక్కడ మనం ఆల్రెడీ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా ఆపేయడం జరిగింది. అయినప్పటికీ కూడా నిర్లక్ష్యంగా అక్కడ డ్రైవర్ వినకుండా ఆ DCM వ్యాన్ అనేది తీసుకురావడం జరిగింది. తద్వారా అక్కడ ఆ సంఘటన జరిగిందని చెప్పేసి మనకి తెలుస్తూ ఉన్నది. సో పబ్లిక్ అందరు కూడా మా యొక్క విజ్ఞప్తి, అధికారులు సహకరించండి. ఇది మీ రక్షణ కోసమే, సేఫ్టీ కోసమే మనం చెప్తా ఉన్నాము. ఈ 2 రోజులు ఈ భారీ వర్షం దృష్ట్యా ఈ పొంగుతున్న వాగులు, వంకలు అనేవి అవి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దాటకూడదు. సో కాబట్టి పబ్లిక్ కూడా మాకు సహకరించాల్సిందిగా వారందరినీ కోరుతా ఉన్నాం. అదేవిధంగా చెక్ పోస్ట్ దగ్గర మన అధికారులు కూడా అప్రమత్తం చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా ఇవి దాటే ప్రయత్నం చేయకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా వాళ్ళకి మనము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు, మున్నేరు ఫ్లడ్ ఎట్లా ఉంది, ఎఫెక్ట్ ఎట్లా ఉంది? సో ఇప్పుడు మున్నేరులో లెవెల్ 13 feet
వరకు ఉంది. సో 16 feet వరకు మాకు ఏం ప్రాబ్లం లేదు. 16 feet దాటితే ఫస్ట్ వార్నింగ్ ఇస్తాము. సో అన్ని 13 వార్డ్స్ మున్నేరు పక్కన ఉన్న 13 వార్డులు స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళతో సహా వాలంటీర్స్ అండ్ లోకల్ కోఆపరేట్ చేస్తున్నారు. 16 feet దాటితే అందరికీ ఫస్ట్ వార్నింగ్ ఇస్తాము. మా రిలీఫ్ సెంటర్స్ కూడా ఆపరేషనలైజ్ చేస్తున్నాము. సో 16-17 feet వరకు పెరిగిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ వార్నింగ్ ఇచ్చి ఇక్కడ ఉన్న లోకల్స్కి రిలీఫ్ సెంటర్స్కి షిఫ్ట్ చేస్తాం. ఇప్పటికే ఫ్లడ్ గేజ్లు కూడా ఏర్పాటు చేశారు కదా, ఎంత వస్తుందని భావిస్తున్నారు సార్? సో ఇప్పుడు మున్నేరులో ఫ్లడ్ గేజెస్ 2 places ఉన్నాయి. ఒకటి ఇక్కడ కాల్వడ్డు, సెకండ్ పైన తీర్థలలో ఉన్నాయి. సో 2 places మానిటర్ చేస్తున్నాము. ఇక్కడ కాల్వడ్డులో 13 feet ఉంది, పైన తీర్థలలో ఆల్మోస్ట్ 17 feet ఉంది. నేను చెప్పినట్లు 16 feet వరకు మాకు ఏం ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ 20 వరకు కూడా ఏం ప్రాబ్లం లేదు. కానీ 16 feet మాది ఫస్ట్ వార్నింగ్. 16 feet దాటితే సో అందరికీ ఎవాక్యుయేట్ చేయమని చెప్తాం. అంటే చాలా కాలనీలు డ్రైనేజ్ సరిగా లేకపోవడం వల్ల వాటర్ సాగ్నేట్ అవుతుంది, బయటకు వస్తుంది. ఎట్లా అప్రమత్తమయ్యారు? కార్పొరేషన్ సిబ్బందిని ఎట్లా అప్రమత్తం చేస్తారు? కార్పొరేషన్లో ముఖ్యంగా 3 places మెయిన్ ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ ఇస్ మమతా రోడ్, అక్కడ ఒక పెద్ద కల్వర్ట్ శాంక్షన్ ఆల్రెడీ చేసాము, వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. సెకండ్ ప్లేస్ రాపర్తి నగర్ ఏరియా, అక్కడ కూడా ఒక 2 crore ఎస్టిమేట్తో ఒక డ్రైన్ ఎస్టిమేట్ తయారు చేసి డ్రైన్ శాంక్షన్ అయిపోయింది. మొన్ననే స్టేట్ గవర్నమెంట్ నుంచి UIDF ఫండ్ వచ్చింది, దాని కింద శాంక్షన్ చేసాము. సో నెక్స్ట్ మాన్సూన్ ముందు అది కూడా సాల్వ్ అయిపోతుంది. థర్డ్ ఈజ్ మన ఇది IT హబ్ ముందు, అక్కడ కూడా ఒక చిన్న బ్లాకేజ్ వల్ల వాటర్ స్టాగ్నేట్ అయింది. 1 hourలో మొత్తం క్లీన్ చేసి వాటర్ రిమూవ్ కూడా చేసాము. సో టౌన్లో ప్రస్తుతానికి ఒకటే ప్లేస్లో మెయిన్ ప్రాబ్లం ఉంది, దట్ ఈజ్ రాపర్తి నగర్. అక్కడ ఒక పెద్ద డ్రైన్ కావాలి, ఆల్రెడీ శాంక్షన్ చేసాము. సో 2-3 monthsలో అది కూడా కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ. ఇది అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలకు జనజీవనానికి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని, అదేవిధంగా ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని చెప్పి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచిస్తున్నారు. అదేవిధంగా ఖమ్మం నగరంపై కొంత తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది. ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా భారీ వర్షం ఖమ్మం నగరంలో నమోదవుతున్న వేళ, మున్నేరుకు వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతున్న వేళ ఈ పరివాహక ప్రాంత ప్రజలను కూడా ఇప్పటికే అప్రమత్తం చేశామని చెప్పి నగర కమిషనర్ కూడా చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా తుఫాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 9 గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం అయితే కురుస్తుంది. అధికార యంత్రాంగం జనజీవనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాత్రం జాగ్రత్తలు, చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ పూర్ణచంద్తో లింగయ్య, ఈటీవీ, ఖమ్మం.